మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు. ఆయన తప్పు కాదు, ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మీకు, మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నా నాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 17 తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి, ఒక్క మాట స్పష్టంగా చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ 14 పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. మేము మా గవర్నమెంట్లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. దేవరకద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. మహబూబ్ నగర్ లో దివిటిపల్లిలో అమరరాజా అనే పరిశ్రమ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మొనగాడు వచ్చి ఈయనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి 2 సార్లు పోజులు కొడతా ఉన్నాడు. ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి. నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు. ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కుల్లా చెప్తున్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు, మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు, ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు, మేము పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుడు తప్ప మాతోనేం అయితలేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. వాస్తవం అది. ఎందుకు ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే, ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి? మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా? వీళ్ళకే ఇయ్యడు, మరి సర్పంచులకు ఇస్తాడా? ఇయ్యడు. ఒక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది, గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి, ఇంకొక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు, అప్పుడు మళ్ళా చేసుకుందాం. 2 ఏళ్ళు ఉంటుంది కష్టం. ఆడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచులకు ఏమని, మీరు మా పార్టీలకు రండి, మీకు డెవలప్మెంట్ చేస్తాం, ఇది చేస్తాం, మన్ను చేస్తాం, మశానం చేస్తాం. ఏమీ లేదు అక్కడ. ఎమ్మెల్యేలకే పైసలు లేవు, మీకేమిస్తారు వాడు? మీరు చూడండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండు, నేను చెప్తలేను. మా బతుకు పెళ్లిళ్ళు పేరెంటాలు తిరగనికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన ఒకటే చెప్తున్నాడు, ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను చెప్పలే, ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన, జూపల్లి, ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు. జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు, మొన్న ఎక్కడో ఆదిలాబాద్ పోయిండు జూపల్లి. పోతే అక్కడ ఆదిలాబాద్లో వాళ్ళు అడిగినారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగినారు, సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి, గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు, మా కాడ కూడా డిమాండ్ ఉంది, ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది, అది మీరు ఇవ్వాలి అన్నారు. అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం, ఇగో నేను మళ్ళా గెలుస్తానో లేదో తెలియదు, మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు, నేను హామీలు ఇయ్యా అన్నాడు. మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు, పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు, మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం. 14 నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు ప్రజలు. అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి రగులుకుంటది, మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తుందనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి ఒకటి ఆలోచన చేయండి, యూరియా బస్తాలు ఇయ్యలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా? ఇల్లు ఈ సన్నాసులు 2,500 ఇస్తాడు మహిళలకు, మహాలక్ష్మి ఇస్తాడా? ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన, ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన. ఏం అర్థం చేసుకున్నాడు? బూతులు మాట్లాడాల. మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు. నువ్వు అడిగినావు అనుకో, ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా, మరి 15,000 రూపాయలు ఇస్తా అంటివి రైతులకు, కౌలు రైతులకు పైసలు ఇస్తా అంటివి, ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అదొకటే వచ్చు. రెండవది ఏమైనా మరి మహిళలకు 2,500 ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. నువ్వు గట్టిగా అడిగినావు ఇంకో తులం బంగారం ఎదురా నాయన అని నీ పేగులు తీసి మెడలేసుకుంటా. బూతులు మాట్లాడానికి రెడీ. మాకు రావా బూతులు? ఆయన కన్నా ఒక భాష వచ్చేమో, నాకు 4 భాషలు వచ్చు. తిట్టుమంటే పొల్లు తిడతా, కానీ ఇక మంచిది కాదని ఊక్కుంటున్నా. ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది. అది మన దగ్గర అంటారు కదా ఊళ్ళలో, అడ్డిమారి గుడ్డి దెబ్బల కిస్మత్ బాగుంది. మేము అనుకోలే, కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే. మీరేమనుకున్నారో నాకు తెలుసు. నేను చెప్తున్నది కరెక్టా కాదా మీరు ఒకసారి నాకు చెప్పు. మీరు ఏమనుకున్నారు అంటే
పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? అదే అనుకున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్ర వాళ్ళు అనుకున్నారు, మహబూబ్నగర్ వాళ్ళు అనుకున్నారు, నారాయణపేట వాళ్ళు అనుకున్నారు, అందరు వేలు. మొదటికే మోసం వచ్చింది, లాజిక్ మిస్ అయ్యారు మీరు. ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే? గది మిస్ అయ్యారు మీరు. అందుకే నేను మీ అందరికి ఒకటి దండం పెట్టి చెప్తున్నా, ఈ కాడ నుంచి ఒకటి యాద పెట్టుకోరి. ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి? రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళీ కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు? వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా, వాడు పొడుగు ఉన్నాడా, వాడు పొట్టిగా ఉన్నాడా, ఇవన్నీ చూడకురి. ఆడు మంచోడు కదా, అవన్నీ కాదు. ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించే ఇచ్చింటాడు అనుకోవాలా. కారు చూడాలా, కేసీఆర్ని యాడ్ చేసుకోవాలా, గట్టిగా ఒత్తాలి. అంతేగాని ఇక మళ్ళీ చర్చలు పెట్టద్దు. మళ్ళీ ఇక మా ఓడు పోతే వేడి కానీ కేసీఆర్ వస్తాడు కదా, ఈ పోతే ఏంది ఆయన గెలుస్తాడు కదా, వద్దుగా. మీరు ఇక్కడి నుంచి గట్టిగా కసి మీద, సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది. అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడద్దిగా. పక్కనా మళ్ళా తప్పు చేయరు కదా, గట్టి కొట్లాడదామా? కొట్లాడదాం. రెండో మాట, ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు, దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు. ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది. మీరు 40% సర్పంచులు గెలిచినారు, దాంతోనే భయపడి సస్తున్నాడు. మళ్ళా గుర్తు మీద ఉండే ఎన్నికలు పెడితే మళ్ళీ నా కుర్చీ ఎక్కడ పోతుందేమో ఆయన భయం. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఊకోరు కదా, ఆయన బేకారు ఉన్నాడు తీసిపాడేండ్రా అని అంటారు. ఆయన భయం అయినది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీలు ఎవరెవరైతున్నారో అందరూ మున్సిపాలిటీకి రావాలి. అక్కడ గట్టిగా పని చేయాలి. అక్కడ మీ చుట్టాలు ఉంటారు, మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్లు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి, అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీదనే ఒత్తాలా అని చెప్పి గట్టిగా చెప్పి బరాబర్ మనోళ్ళు ఎవరు నిలబడ్డా వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. చివరగా ముగించే ముందు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నా, మళ్ళీ ఐటీ హబ్ కలకలలాడాలి అంటే, మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే, అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే, రైతులకు మంచి రోజులు రావాలంటే, మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే, మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈసారి తప్పు చేయొద్దు, ఈసారి ఏ మరుపాటొద్దు. ఆల వెంకటేశ్వర రెడ్డి 1300 ఓట్లతో ఓడిపోయిండు, మర్రి జనార్దన్ రెడ్డి 5000 ఓట్లతో ఓడిపోయిండు, లక్ష్మారెడ్డి గారు కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయిండు. ఇట్లా ఈసారి తప్పు జరగొద్దు. ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి. ఈ దుర్మార్గులు ఉన్నంత కాలం వీళ్ళేమి చెయ్యరు.